సభ అధ్యక్షులు సోదరుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, సోదరిమణి సురేఖక్క గారికి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, వేమన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర మాజీ ఎంపీలకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, అశేషంగా తరలి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, వరంగల్ పార్లమెంటు సోదరులందరికీ కడియం కావ్య తరపున గెలిపించడం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో కాంగ్రెస్ రాబోతుంది. అదే భయం పట్టుకున్నటువంటి మోడీ మొన్నటి దాకా మోడీ గ్యారంటీ అని జబ్బలెగరే చెప్పినటువంటి మోడీ మళ్ళా నిన్నేమంటాడు, మోడీకా గ్యారంటీ అంటాడు. మోడీకా గ్యారంటీ అని వాళ్ళొక మరి ఏదో సంకల్ప పత్రాన్ని కొన్ని గ్యారంటీలు తీసుకొచ్చారు. ఆ సంకల్ప పత్రాలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ, కాంగ్రెస్ మాట ఏదైతే చెప్తారో అది తప్పక చేసి తీరుతున్నటువంటి నమ్మకం ప్రజలలో ఉంది. కాబట్టి ఇప్పటికే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మొగ్గు ఉంది, గెలవడానికి 100కు 100% ఉందని తెలిసి ఒక దిక్కు పాకిస్తాన్ అంటాడు, లేకుంటే ముస్లిం హిందూ అంటాడు, అది లాస్ట్ కి ఇప్పుడు ఏమంటాడు, కాంగ్రెస్ వస్తే ఆడోళ్ల మీద పుస్తలు గుంజుకపోతారంటారు. అయ్యా నీ పాలనలో బంగారం కొందామంటే ధర పెరిగింది, నీ పాలనలో బట్టలు కొనుక్కుందామంటే జిఎస్టీ వేసినావు, పాల ప్యాకెట్ కొనుక్కుందామంటే జిఎస్టీ వేసినావు, సచ్చిన శవాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్దామంటే జిఎస్టీలు వేసినావు, పుడితే పన్ను, చస్తే పన్ను, పిల్లగాడు తాగే పాల మీద పన్ను, కట్టుకునే బట్ట మీద పన్ను, అన్నిటి మీద పన్ను లేసి దోసి ఈ రాష్ట్రంలో ప్రజలను పేద బీద సాదాన్ని తేడా లేకుండా పన్ను లేసి దోచుకొని నీ దోస్తులకు దోచిపెట్టిన చరిత్ర నీది, మాది కాదు. పేదోళ్ళు బతకడం కోసం, పేదింటి బిడ్డలకు ఉపాధి కల్పించడం కోసం 100 రోజుల పని చట్టాన్ని తెచ్చింది. ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పంచి ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఇల్లు కట్టించింది కాంగ్రెస్. ఇక్కడున్నటువంటి మా సోదరులందరిని అడుగుతున్నా, ఒక్కటన్నా మీ ఊర్లో బీజేపీ ఇల్లు కట్టించిందా? రేపటి నుంచి చూడండి. కట్టించిందా? ఈ బీజేపీ వచ్చిన తర్వాత పేదవాళ్ళు కనీసం వంట చేసుకున్న మా అక్కలు 500 కాంగ్రెస్ ఇచ్చింది అన్నాడు కేంద్రంలో గ్యాస్ సిలిండర్. ఈ బీజేపీ వచ్చినాక 1200 పెంచింది. ఇది నీ దోపిడీ. ఈ రోజు మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా